తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వాతావరణ అధికారుల హెచ్చరికలకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. బలరాం, హైదరాబాద్ నగరంతో పాటు ఇటు చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ ను ప్రకటించింది. ఈ రోజు రేపు కూడా కొంత భారీగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కొంత వాళ్ళకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందులో కొన్ని ప్రాంతాలకు సంబంధించి, కొన్ని జిల్లాలకు సంబంధించి భారీగా వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాల్లో అయితే అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దాంతో పాటు జయశంకర్ భూపాల జిల్లా, దాంతో పాటు కరీంనగర్, ఖమ్మం ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి దాంట్లో ఈ రోజుకు సంబంధించి ములుగు, అదేవిధంగా నల్గొండ, పెద్దపల్లి జిల్లాల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యం ఉంది. ఇక తెలంగాణలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. కేవలం హైదరాబాదు, అదేవిధంగా ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు రంగారెడ్డి, ఈ పరిసర ప్రాంత జిల్లాలు మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ ఈ జిల్లాలు మినహాయిస్తే మిగతా జిల్లాలన్నీ కూడా కొన్ని రెడ్ అలర్ట్ లో ఉండగా మరికొన్ని ఆరెంజ్ అలర్ట్ లో ఉన్నాయి. ఈ ఆరెంజ్ అలర్ట్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా కొంచెం భారీగా వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. ఈ రోజే కాదు, రేపు కూడా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ. అందుకు తగ్గట్టుగా అధికారులు అయితే చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయిలో ఉండేటువంటి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఆయా జిల్లా కలెక్టర్లకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఇటు వర్షాకాలం నేపథ్యంలో ఏదైనా ఇబ్బందులు వస్తే కోఆర్డినేషన్ తోటి ముందుకెళ్లే విధంగా ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక కోఆర్డినేషన్ టీమ్ ను ఒకదాన్ని ఏర్పాటు చేసి, కంట్రోల్ రూమ్ లాంటి దాన్ని ఏర్పాటు చేసి ముందుకెళ్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి హైదరాబాద్, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉండేటువంటి రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ ప్రాంతాలకు సంబంధించి అయితే ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా జిల్లాలకన్నింటికీ రెడ్ అలర్ట్ మినహాయించినటువంటి జిల్లాలన్నింటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా నిన్న రాత్రి నుంచి కూడా ఈ విధమైనటువంటి వర్షం కొంత స్టార్ట్ అయింది సిటీలో, హైదరాబాద్ నగరంలో. కానీ ఉదయం నుంచి ఎక్కడ కూడా తగ్గకుండా వర్షం పడుతూనే ఉంది. ఏమాత్రం తగ్గకుండా ముసురు పట్టింది. కొన్ని ప్రాంతాల్లో అయితే కొంచెం ఎక్కువగా వర్షం కురిసింది, మిగతా ప్రాంతాల్లో అయితే నార్మల్ గా ముసురు పడుతూనే ఉంది. ఇదే పద్ధతిలో ఉండేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు హైదరాబాద్ జిల్లాతో పాటు జిహెచ్ఎంసీ పరిధిలో సాయంత్రం కొంచెం ఎక్కువగా వర్షం కురిసేటువంటి అవకాశం ఉందనేది ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కంట్రోల్ రూమ్, జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చారు. ప్రధానంగా ఈ కంట్రోల్ రూమ్ కు సంబంధించి అన్ని విభాగాల అధికారులు ఇప్పటికే అక్కడ చేరుకున్నారు. ఏమైనా ఇబ్బందులు వస్తే సాయంత్రం ఇంకా భారీ వర్షం పడితే మాత్రం దాన్ని తట్టుకునే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకునేందుకోసం అన్ని ఏర్పాట్లు అయితే చేసి పెట్టడం జరిగింది. బాలరాం. థ్యాంక్ యూ రాముడు.